ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు నారా లోకేష్ గారు. సో మరి ఆయన ఎప్పుడైతే అధికారంలోకి అడుగు పెట్టాడో ఒక ఐటీ శాఖ మంత్రిగా, ఒక విద్యాశాఖ మంత్రిగా ముఖ్యంగా విద్యార్థులకి ఏ విధంగా సహాయపడాలి, ఏ విధంగా వాళ్ళకు నిధులు తీసుకురావాలి, ఏ విధంగా విద్య మెరుగుగా అందించగలుగుతామని చెప్పేసి ప్రతి ఒక్క టైప్లో కూడా ఆయన ఆలోచించడం. సో వాళ్ళకు అంటే ఆయన సహాయ శక్తులా కూడా విద్యార్థుల కోసం కానీ, ఐటీ సెక్టార్ యొక్క డెవలప్మెంట్ కోసం కానీ చాలా వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఆర్డిటి అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. సో మరి ఇది ఎన్నో లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో కూడా వెలుగు నింపుతూ వస్తుంది. అయితే ముఖ్యంగా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో నిరుపేదలు, అదేవిధంగా అనగారినటువంటి విద్యార్థులు అంటే వాళ్ళందరి జీవితాల్లో కూడా వెలుగులు నింపుతూ ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రస్ట్గా కూడా మంచి గుర్తింపుని సాధించి పెట్టుకుంది. సో మరి ఇలాంటి పేదలకు కానీ ముఖ్యంగా విద్యార్థులకు హెల్ప్ చేసినటువంటి ట్రస్ట్ విషయంలో అంటే లైసెన్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అంటే ఈ లైసెన్స్ని ఇంకా మేము కొనసాగించలేము అని చెప్పేసి కేంద్రం నుంచి కానీ కొన్ని అంటే కొంతమంది ఒక మంచి పని చేస్తున్నప్పుడు దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళకన్నా వెనక్కి లాగడానికి పాత్రలోకి తొక్కేలాంటి చాలా మంది కూడా ట్రై చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ వల్ల ఈ యొక్క ట్రస్ట్కి అంటే లైసెన్స్ రద్దయ్యే అంటే అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది. దాన్ని ఇంకా రెన్యువల్ చేసుకోలేమో అని చెప్పేసి. అయితే అప్పుడు ఏంటంటే ఈ యొక్క ప్రాబ్లం మన నారా లోకేష్ గారి దృష్టికి వచ్చింది. సో అప్పట్లోనే ఎలక్షన్ సమయంలోనే ఆ ఒక ట్రస్ట్కి ఈయన మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నేను మీ లైసెన్స్ కోసం పాటుపడతాను, దాన్ని మళ్ళీ తీసుకొచ్చే విధంగా నేను సహాయం చేస్తాను, నేను మాట్లాడతాను అని చెప్పేసి ఆ ట్రస్ట్కి మాట ఇచ్చారు. సో చాలామంది ఏమనుకుంటారు, రాజకీయ నాయకులు ఇది విధంగా అంటే ఎలక్షన్ సమయంలో వస్తారు, ఎన్నో మాటలు చెప్తారు, ఎన్నో ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు, కానీ వాటిని మాత్రం ఏ ఒక్క మాట మీద కూడా నిలబడరు అని చెప్పేసి చాలామంది ప్రజలకి ఉన్నటువంటి క్లారిటీ అది. సో అదేవిధంగా అందరికీ అలవాటు అయిపోయింది కూడా. బట్ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఆ విధంగా జరగట్లేదు. సో వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని ఖచ్చితంగా నెరవేరుస్తూ ఉన్నారు. ఇక్కడ నిధులు ఉన్నా లేకపోయినా అప్పులు తీసుకొచ్చైనా కేంద్రాన్ని బతిమలాడైనా కూడా అక్కడ నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు. అందరికీ తెలుసు గత ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రం అంతా కూడా అప్పుల కుప్పగా మారిపోయిందని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో ఎన్నో ప్రూఫ్స్ కూడా బయట పెట్టారు. ఒకవైపు ఏమో అప్పులన్నీ కూడా కడుతూ, ఇంకొక వైపు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ, ఇంకొక వైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించడం అనేది ఖచ్చితంగా ఒక పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు. ఈ టాస్క్ని ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్ని కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చాలా చాకచక్యంగా ముందుకు తీసుకెళ్తుంది. సో మరి నారా లోకేష్ గారు కూడా కేంద్రంతో మాట్లాడి ఆయన ఎంతో తెలివిగా చాకచక్యంగా మాట్లాడి కేంద్రం నుంచి కూడా ఈ యొక్క ట్రస్ట్కి ఆమోదం తీసుకురావడం, లైసెన్స్ని కూడా మళ్ళీ పునరుద్ధరణ చేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. సో మరి ఇలాంటి విద్యార్థులకి ఇప్పుడు మనకు తెలుసు కొన్ని ట్రస్టులు ఉంటాయి, వాళ్ళు ఎలాంటి స్వార్థం లేకుండా ఎలాంటి బెనిఫిట్స్ ఆశించకుండా పేద విద్యార్థులు కానీ విద్యార్థుల కోసం కానీ లేని వాళ్ళకి కానీ వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడుతూ ఉంటారు. సో అలాంటివి వాళ్ళకి హెల్ప్ చేసినటువంటి ఈ ట్రస్ట్ ఖచ్చితంగా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేది ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపింది. ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యారు. ఎంతోమంది విద్యార్థులు ఇప్పటికీ అక్కడ శిక్షణ పొందుతూ ఉన్నారు, అంటే విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేసే ట్రస్ట్కి హెల్ప్ చేయడం అనేది గొప్ప విషయం అంటూ చాలా మంది కూడా నారా లోకేష్ గారిని పొగుడుతూ ఉన్నారు.